హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. ఎలా చేయాలనేది మీకు చాలా తక్కువ టైంలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసుకుంటే కనుక ఫస్ట్ ఏదైతే ఉందో దీనికి -1 చేయండి. ఏమొస్తుంది? 8 వస్తుందండి. ఓకేనా? సో ఈ మిక్సర్ ఫ్రాక్షన్లో ఏదైతే ఈ నెంబర్, ఈ న్యూమరల్ అనేది ఉందో ఈ నెంబర్కి మీరు 1 తగ్గిస్తే 8 అవుతుందండి. పైన ఏదైతే లవంలో ఉందో దానికి 1 పెంచండి ఫ్రెండ్స్. 86 అండి. 86 అండి దీని ఆన్సర్. ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామండి. ప్రాక్టికల్గా చూస్తే చూడండి ఫ్రెండ్స్, 9 9 జా 81, 81 ప్లస్ చూడండి ఫ్రెండ్స్ 81 ప్లస్ 5 86 బై 9 ఇంటూ 9. అవునా? ఇంటూ 9కి బై 9కి ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. సో 86. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, దీనికి 1 తగ్గించండి. ఏమైందంటే 98 అవుతుంది. అవునా? సో దీనికి 1 పెంచండి. ఏమవుతుంది? 96 అవుతుందండి. రైట్? దీని ఆన్సర్ ఇదండి. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, దీంట్లో 1 తగ్గిస్తే ఏమవుతుందంటే 998 అవుతుందండి. ఓకేనా? సో దీనికి 1 పెంచితే ఏమవుతుందంటే 994 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్, ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద నెంబర్లు వస్తే కనుక మీరు మర్చిపోయారు అనుకుందాం. ఫస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. 9 9 9 9 జా 81 ప్లస్ 5 86 బై 9 చేస్తే ఏమొచ్చిందో ఒకసారి గమనించండి. ఓకే, 9కి 1 తగ్గించారు. సో న్యూమరేటర్కి పెంచారు. దీన్ని బేస్ చేసుకుంటే ఎంత పెద్ద నెంబర్కైనా చేయొచ్చు అనేది. ఎందుకంటే అన్ని షార్ట్ కట్స్ గుర్తుండకపోవచ్చు. బై ప్రాక్టీస్లో గుర్తున్నప్పటికీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న నెంబర్ని, ఒక స్మాలెస్ట్ నెంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని బట్టి అనుసరిస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్ ఉందండి. ఇదే క్వశ్చన్ ఉంటే సో నేను ఎలా చేయాలని నాకు ఐడియా లేదు. ఫర్ సపోజ్ నేను ఒక చిన్న నెంబర్ని తీసుకున్నాను. సో ఇక్కడ కంపారిజన్ చేస్తే ఏమొచ్చిందో నేను అదే ఇక్కడ అప్లై చేస్తానండి. సో చూసుకుంటే కనుక నెంబర్లో 1 తగ్గిస్తే ఏమవుతుందంటే 9998 అండి. సో దీనికి పెంచితే ఏమవుతుందంటే 9996 అండి. దీని ఆన్సర్ ఇదండి. సో ఇది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టి తెలియపరచండి ఫ్రెండ్స్.